అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ముందుగా మీ అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రులు అనగానే మనకి ఆశ్వయుజ మాసంలో వచ్చే దసరా శరన్నవరాత్రులు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ మనకి ప్రతి సంవత్సరం కూడా ఇంకొక 3 నవరాత్రులు వస్తాయి. చైత్ర మాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు, ఆ సమయంలో మనం లలిత అమ్మవారిని పూజిస్తాం. అలాగే మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు, అలాగే ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి ఆషాఢ మాసంలో శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు జరుపుకునే వారాహి నవరాత్రులు. ఈ నవరాత్రులను కూడా విశేషంగా జరుపుకోవడం అనేది చాలా మంచిది. ఇందులో శ్యామలా నవరాత్రులు అలాగే వారాహి నవరాత్రులు, ఈ రెండింటిని గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసుకునే నవరాత్రులు అని కాదు. మనం దసరా శరన్నవరాత్రులు ఇవన్నీ కూడా అందరినీ పిలిచి చక్కగా వేడుకగా అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ నవరాత్రులను మాత్రం భక్తి ప్రధానంగా, అంటే అమ్మవారి మీదే ధ్యాసను ఉంచి ఎటువంటి ఆడంబరాలు అందరినీ పిలవడం ఇదంతా కాకుండా భక్తినే ప్రధానంగా పెట్టుకొని మనం చేసే నవరాత్రులు కాబట్టి వీటిల్ని గుప్త నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజించుకోవడం అనేది చాలా శుభప్రదం. మనం వారాహి అమ్మవారు అనగానే కొంతమంది అది రౌద్ర రూపం, అమ్మవారు రౌద్ర స్వరూపిణి, ఉగ్ర రూపం, అందరూ పూజించకూడదు అంటారు. అలా ఏమీ లేదు. ఎందుకంటే అమ్మవారు దుష్టుల పాలిట, చెడ్డవారి పాలిట ఉగ్రస్వరూపిణి. కానీ తనను పూజించే భక్తుల పట్ల, తనను కొలిచే తన బిడ్డల పట్ల ఎల్లప్పుడూ కరుణను కురిపించేటటువంటి మహామాత ఆ వారాహి మాత. మనం క్రిందటి సంవత్సరం, అంతకుముందు సంవత్సరం వారాహి నవరాత్రులప్పుడు అమ్మవారికి సంబంధించిన, వారాహి అమ్మవారికి సంబంధించిన ఎన్నో పాటలు, మంగళహారతులు, వారాహి స్తుతి, వారాహి కవచం, వారాహి అష్టోత్తర శతనామావళి ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. మన ఛానల్లోకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్లో చూస్తే వారాహి అమ్మవారి పాటలు ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. వాటన్నిటిని కూడా ఈ 9 రోజుల పాటు చక్కగా పెట్టుకుని పాడుకొని ఆ అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాట వారాహి జయ జయ వారాహి, శ్రీ వారాహి మాంపాహి వారాహి. అంటే ఓ తల్లి వారాహి మాత, నీవే మాకు దిక్కు, నువ్వెల్లప్పుడూ కూడా మాకు రక్షణ కవచంలా ఉండి కరుణించి కాపాడు అంటూ వేడుకుంటున్నట్లుగా సాగేటటువంటి పాట. ఈ పాట చాలా సులభంగా ఉంటుంది. చరణాల్లో అమ్మవారి ఆయుధాలేమిటి, అలాగే అమ్మవారి నామాలేమిటి అవన్నీ కూడా వస్తాయి. ట్యూనింగ్ కూడా చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ పూజ చేసుకునేటప్పుడు పాడుకునే విధంగా ఉంటుంది. ఈ పాట పున్నాగవరాళి రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఏకతాళం. ఈరోజు మనం సి అంటే 1 శృతిలో ఈ పాటను నేర్చుకుందాం. వారాహి వారాహి జయ 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 వారాహి వారాహి శ్రీ వారాహి శ్రీ వారాహి మాం పాహి మాం పాహి వారాహి 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 జయ జయ వారాహి జయ జయ వారాహి శ్రీ వారాహి శ్రీ వారాహి. ఇక్కడ వారాహిలో రా దగ్గర గమకం. శ్రీ వారాహి శ్రీ వారాహి మాం పాహి మాం పాహి. మాం పాహిలో హీ దగ్గర మాం పాహి మాం పాహి వారాహి 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 జయ జయ వారాహి వారాహి జయ జయ వారాహి శ్రీ వారాహి మాం పాహి శ్రీ వారాహి మాం పాహి వారాహి 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 జయ జయ వారాహి వారాహి జయ జయ వారాహి శ్రీ వారాహి మాం పాహి వారాహి శ్రీ వారాహి
మాం పాహి వారాహి. ఇది పల్లవి. ఇంతే సింపుల్ ట్యూనింగ్. ఈ లైన్స్ని 2 సార్లు పాడాలి. ఇప్పుడు ఈ పల్లవిని ఒకసారి తాళంతో కలిపి పాడదాం. వారాహి జయ జయ వారాహి, శ్రీ వారాహి మాం పాహి వారాహి. వారాహి జయ జయ వారాహి, శ్రీ వారాహి మాం పాహి వారాహి. ఇక్కడ గమనించాల్సింది 2వ లైన్లో శ్రీ వారాహి పాడేటప్పుడు శ్రీ ముందే వచ్చేస్తుంది. వారాహి జయ జయ వారాహి, శ్రీ వారాహి మాం పాహి వారాహి. ఇది పల్లవి. ఇక మొదటి చరణం. శంఖిణీ చక్రిణి శంఖిణీ చక్రిణి ముసలిని హలిని ముసలిని హరిణి పాశాంకుశధారిణి పాశాంకుశధారిణి వరదాభయరూపిణి. వరదాభయరూపిణి. ఈ మొదటి చరణంలో అమ్మవారి ఆయుధాలు, ఆవిడ ఏం చేతిలో ఏం పట్టుకున్నారో చెప్తున్నారు. అమ్మవారికి 8 చేతులు ఉంటాయన్నమాట. నీలమేఘ వర్ణంలో మహిష వాహనం అంటే దున్నపోతు అనేది వారాహి అమ్మవారి వాహనం. ఆవిడ 8 చేతుల్లో, ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో చక్రం, ఇంకొక చేతిలో నాగలి, ఇంకొక చేతిలో రోకలి, పాశం, అంకుశం, వరద, అభయహస్తాలు, ఇలా 8 చేతులతో వెలుగొందేటటువంటి దేదీప్యమానమైనటువంటి అమ్మవారి రూపం వారాహి మాత. ఈ చరణంలో అదే చెప్తున్నారు. శంఖిణి అంటే శంఖం, చక్రిణి అంటే చక్రం ధరించింది, ముసలిని, ముసలము అంటే రోకలి, ముసలము అంటే అమ్మవారి ఆయుధం రోకలి, హలిని అంటే నాగలి, పాశాంకుశ ధారిణి, పాశము అంకుశం, వరదాభయ రూపిణి, వరదహస్తం, అభయహస్తం. ఈ విశేషాలు ఈ చరణంలో ఉన్నాయి. శంఖిణీ చక్రిణి శంఖిణీ చక్రిణి ముసలిని హలిని ముసలిని హరిణి పాశాంకుశధారిణి. పాశాంకుశధారిణి. ఇక్కడ పాశాంకుశాలు అశ్యాం దగ్గర. పాశాంకుశధారిణి పాశాంకుశధారిణి వరదాభయరూపిణి. వరదాభయరూపిణి. శంఖిణీ చక్రిణి ముసలిని హలిని శంఖిణీ చక్రిణి ముసలిని హరిణి పాశాంకుశధారిణి వరదాభయరూపిణి. పాశాంకుశధారిణి వరదాభయరూపిణి. శంఖిణీ చక్రిణి ముసలిని హలిని శంఖిణీ చక్రిణి ముసలిని హలిని పాశాంకుశధారిణి వరదాభయరూపిణి. పాశాంకుశధారిణి వరదాభయరూపిణి. వారాహి జయ జయ వారాహి, వారాహి జయ జయ వారాహి, శ్రీ వారాహి మాం పాహి వారాహి. శ్రీ వారాహి మాం పాహి వారాహి. ఇలా చరణం కూడా 2 లైన్లు కలిపి 2 సార్లు పాడి పల్లవిని ఒకసారి పాడాలి. ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం స్లో పాడుతున్నాం. మీకు పాడడం వచ్చేసాక, లిరిక్స్ తెలిసాక కొంచెం ఫాస్ట్గా పాడండి. కలిపి పాడదాం ఈ చరణాన్ని. శంఖిణీ చక్రిణి ముసలిని హలిని పాశాంకుశధారిణి వరదాభయరూపిణి. శంఖిణీ చక్రిణి ముసలిని హలిని పాశాంకుశధారిణి వరదాభయరూపిణి. వారాహి జయ జయ వారాహి, శ్రీ వారాహి మాం పాహి వారాహి. 2వ చరణం. అంధిని రుంధిని అంధిని రుంధిని జంభిని మోహిని జంభిని మోహిని స్తంభిని దండిని స్తంభిని
రుంధిని భక్తజన పాలిని. భక్తజన పాలిని. ఈ అంధిని, రుంధిని, జంభిని, మోహిని ఇవన్నీ కూడా వారాహి మాతకు సంబంధించిన ఒక మంత్రం అన్నమాట. అంధే అంధిని నమః, రుంధే రుంధిని నమః, జంభే జంభిని నమః, మోహే మోహిని నమః, స్తంభే స్తంభిని నమః. ఇది ఆ వారాహి మాత యొక్క గొప్ప మంత్రం. ఆ మంత్రంలోని ఆ మంత్రానికి సంబంధించినటువంటి నామాలను ఈ చరణంలో చెప్పడం జరిగింది. అంధిని అంటే అమ్మవారి చేతిలో ఒక గొప్ప ఖడ్గం ఉంటుందట. ఆవిడ ఖడ్గాన్ని అలా జళిపించగానే అందులోంచి వచ్చే దేదీప్యమైన కాంతులు శత్రువుల యొక్క కళ్ళకు అంధకారం, చీకట్లు కమ్మేసుకుంటాయి. అంటే శత్రువులు ఏమీ కూడా చేయలేరు. అంటే అమ్మవారు శత్రునాశిని అని చెప్తున్నారు. రుంధిని అంటే కదిలించేది, జంభిని అంటే మృంగేసేది, అంటే దుష్టులను, చెడ్డవారిని, వాళ్ళందరినీ కూడా అమ్మవారి శత్రువులందరినీ కూడా మట్టు పెడుతుంది అని చెప్తున్నారు ఈ నామాల్లో. మోహిని అందరినీ కూడా తన మాయలో అలా ఉంచేస్తుంది అమ్మవారి రూపం. ఆ అమ్మవారి రూపాన్ని అలా చూస్తే చాలు అందరూ కూడా అలా ఉండిపోవాల్సిందేనమాట. అంతటినీ కూడా మోహింపగల గొప్ప శక్తి కలిగినటువంటి మాత వారాహి మాత. స్తంభిని అంటే మనల్ని అలా పట్టి నిలిపి ఉంచేది. దండిని ఆ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక యొక్క దండనాథ సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహిదేవి. భక్తజన పాలిని, తనను కొలిచే పూజించే భక్తుల కోరికలనన్నింటినీ తీర్చి వారిని ఎల్లప్పుడూ కరుణించి కాపాడేటటువంటి మాత ఆ వారాహి మాత అంటూ ఈ చరణంలో చెప్పడం జరిగింది. అంధిని రుంధిని అంధిని రుంధిని జంభిని మోహిని జంభిని మోహిని స్తంభిని దండిని స్తంభిని దండిని భక్తజన పాలిని. భక్తజన పాలిని. అంధిని రుంధిని జంభిని మోహిని అంధిని రుంధిని జంభిని మోహిని స్తంభిని దండిని భక్తజన పాలిని. స్తంభిని దండిని భక్తజన పాలిని. అంధిని రుంధిని జంభిని మోహిని అంధిని రుంధిని జంభిని మోహిని స్తంభిని దండిని భక్తజన పాలిని. స్తంభిని దండిని భక్తజన పాలిని. వారాహి జయ జయ వారాహి. వారాహి జయ జయ వారాహి. శ్రీ వారాహి మాం పాహి వారాహి. శ్రీ వారాహి మా పాహి వారాహి. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. అంధిని రుంధిని జంభిని మోహిని స్తంభిని దండిని భక్తజన పాలిని. అంధిని రుంధిని జంభిని మోహిని స్తంభిని దండిని భక్తజన పాలిని. వారాహి జయ జయ వారాహి. శ్రీ వారాహి మాం పాహి వారాహి. ఇక చివరి చరణం. శత్రుమర్దిని శత్రుమర్దిని కష్టనాశిని కష్టనాశిని కోలముఖి కోలముఖి ఇష్టదాయిని ఇష్టదాయిని పాహి పాహి. శ్రీ రుద్రనాయకి. శ్రీ రుద్రనాయకి. శత్రుమర్దిని అంటే అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి శత్రు భయం ఉండదు. శత్రువులందరినీ కూడా ఆవిడ స్తంభింప చేస్తుంది. వాళ్ళందరినీ కూడా శత్రువులంటూ లేకుండా చేస్తుంది తను పూజించే వారికి. కష్టనాశిని, కష్టాలను బాధలను అన్నింటినీ కూడా పోగొడుతుంది. కోలముఖి, అమ్మవారు కోలముఖి, వరాహ వదన. ఇష్టదాయిని, మనకి ఇష్టమైనవి, మనకి ఏది మంచో అదంతా కూడా అమ్మవారు ఆవిడని పూజిస్తే చాలు మనకు అడగకుండానే ఇస్తుంది. పాహి, నీవే మాకు దిక్కు, నిన్నే శరణంటున్నాం. శ్రీ రుద్రనాయకి, ఆ రుద్రుని యొక్క నాయకి వారాహి, జయ జయ వారాహి అంటున్నాం ఈ చరణంలో. శత్రుమర్దిని కష్టనాశిని కోలముఖి. శత్రుమర్దిని కష్టనాశిని కోలముఖి. ఇష్టదాయిని
పాహి శ్రీరుద్రనాయకి ఇష్టదాయిని పాహి శ్రీరుద్రనాయకి శత్రుమర్దిని కష్టనాశిని కోలముఖి శత్రుమర్దిని కష్టనాశిని కోలముఖి ఇష్టదాయిని పాహి శ్రీరుద్రనాయకి ఇష్టదాయిని పాహి శ్రీరుద్రనాయకి. ఈ చరణం కూడా కలిపి పాడుకుందాం. శత్రుమర్దిని కష్టనాశిని కోలముఖి ఇష్టదాయిని పాహి శ్రీరుద్రనాయకి శత్రుమర్దిని కష్టనాశిని కోలముఖి ఇష్టదాయిని పాహి శ్రీరుద్రనాయకి. వారాహి జయ జయ వారాహి శ్రీవారాహి మాం పాహి వారాహి. వారాహి జయ జయ వారాహి శ్రీవారాహి మాం పాహి వారాహి. శ్రీవారాహి మాం పాహి వారాహి. శ్రీవారాహి మాం పాహి వారాహి. ఇలా మూడో చరణం పాడాక పల్లవి అంతా కూడా 2 సార్లు పాడి ఆ చివరి లైన్ శ్రీవారాహి మాం పాహి వారాహి అంటూ 3 సార్లు పాడి ఎండ్ చేస్తే బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంది కదా, అంటే చాలా సింపుల్ ట్యూనింగ్. అంటే ఈ వారాహి నవరాత్రులు చాలామంది చేసుకుంటూ ఉంటారు. మనం చక్కగా స్తోత్రాలతో కవచంతో అష్టోత్తరంతో అన్నింటితో కూడా పూజ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఆ పూజ అంతా చేసుకొని అమ్మవారికి సంబంధించిన ఒక పాట పాడుకున్నా కలిగే సంతృప్తి చాలా బాగుంటుంది. కాబట్టి అందరూ సింపుల్గా పాడుకునేట్లుగా ఈ పాట సాహిత్యం కానీ ట్యూనింగ్ కానీ ఉంటుంది. ఇలాంటి పాటలు మన ఛానల్ ఇంకా ఉన్నాయని చెప్పాం కదా, అవన్నీ కూడా మీరు విని ఒకసారి మీకు ఆ పాటలు వింటున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలిగింది, ఆ పాటలు ఎలా ఉన్నాయో కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఈ మొత్తం పాటను ఒకసారి కలిపి పాడుకుందాం. ముందు మీరు ఈ వీడియో పెట్టుకొని చక్కగా ప్రతి పదాన్ని జాగ్రత్తగా పలుకుతూ ఆ ట్యూనింగ్ని వింటూ ఎన్నిసార్లు పాడుతున్నాం, ఏ విధంగా పాడాలి, ఇదంతా కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక మీ అందరికీ తెలుసు కదా, మేము ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అంటే మన ఛానల్ని చూడడం, మన పాటలు నేర్చుకోవడం మీరు చేయడం మాత్రమే కాకుండా ఇలాంటి పాటలు, సంగీతం, ఈ భక్తి సంపద అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో ఈ మొత్తం పాటని కలిపి పాడుకునే వీడియోతో తిరిగి కలుసుకుందాం.